ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి మరో 3 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో పోలింగ్కి ఒక రోజు ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు ధనాన్ని పంపిణీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నారని, అందుకోసం 7,000 కోట్ల రూపాయలు కూడా రుణాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త మీద ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడులో వచ్చినటువంటి వార్త చూసుకున్నట్లయితే 7,000 కోట్ల రుణానికి ప్రయత్నాలు, పోలింగ్ ముందు రోజు పంపకాలకు సన్నాహాలు అంటూ ఒక ఆర్టికల్ ప్రధానంగా మన ముందుకైతే వచ్చింది. అదేంటో ఇప్పుడు చూస్తే, ఎప్పుడో బటన్ నొక్కి నెలల తరబడి పెండింగ్ లో ఉంచినటువంటి వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందు రోజు పంచేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో బటన్ నొక్కేశాడు, కానీ లబ్ధిదారులకు మాత్రం అవి ఇంకా అందలేదు. అందేందుకు ఇప్పుడు నెలల తరబడి పెండింగ్ లో ఉంచినటువంటి వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందు రోజు అసలు లబ్ధిదారుల అకౌంట్లో వేసేలాగా అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలను బేఖాతరు చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే హైకోర్టును ఆశ్రయించారు. జగన్కు అన్ని రకాలుగా మద్దతు పలుకుతున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, కార్యదర్శి సత్యనారాయణ పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి మరి పథకాల సొమ్మును పోలింగ్ ముందు రోజు పంచాలని ఏర్పాట్లు చేశారు. సో అసలు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, కార్యదర్శి సత్యనారాయణ వీళ్ళు పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి కరెక్ట్గా పోలింగ్కి ఒకరోజు ముందుందంగా వివిధ పథకాల రూపంలో కొంతమంది లబ్ధిదారులకు ఈ ధనాన్ని వారి అకౌంట్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు జగన్ అనుకూల యంత్రాంగం కంకణం కట్టుకుంది. ఒకవైపు ఈ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించినటువంటి సెక్యూరిటీల వేలంలో 3,000 కోట్ల రూపాయల మేర రుణం సమీకరించింది. మరోవైపు ఏపీఎన్డిసి ద్వారా బాండ్లు జారీ చేసి 7,000 కోట్ల రూపాయల రుణం సమీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో గ్యారెంటీ ఇచ్చింది. ఈలోపు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని అధికార యంత్రాంగం చూస్తోంది, లేకపోతే ఇతరత్ర మార్గాలు వెతుకుతోంది. పోలింగ్కు ఒక రోజు ముందైనా లబ్ధిదారులకు ఆ సొమ్మును చేర్చేటువంటి యత్నాలు సాగిస్తున్నారు. 2023 ఖరీఫ్లో కరువు వల్ల నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ కింద 847 కోట్లు చెల్లించాలి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 610 కోట్లు చెల్లించాలి. అవి పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రకాల బకాయిలు ఆగిపోయాయి. మార్చి మొదటి వారంలోనే వీటి చెల్లింపులకు బటన్ నొక్కినా ఇంతవరకు చెల్లింపులు పూర్తి కాలేదు. చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలు కూడా ఇంకా నిధులు చెల్లించాలి. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో బటన్ నొక్కాడు, కానీ దానికి సంబంధించినటువంటి ఆ పథకాల నగదు మాత్రం లబ్ధిదారులకు ఇంకా అందలేదు. కరెక్ట్గా పోలింగ్కి ఒక రోజు ముందనంగా ఆ రోజు వేస్తే అవి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి కొంచెం పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సో లబ్ధిదారుల ఓట్లని కొల్లగొట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ అధికారులతో కలిసి ఇటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ఈ వార్త మీద మనతో విశ్లేషణ అందించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుర్గా హాయ్ అండి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీకు గుర్తుంటే మనకి ఇప్పుడు ఇంతకాలం ఈ పెన్షన్లు అనేది ఒక పెద్ద బూచి అయిపోయింది. ఆ బూచి ఇంకా ఇంకో నెల కూడా ఉంది. ఇప్పుడు దానికి ప్రతిపక్షం దాన్ని అడ్డుకుంది అని చెప్పి వాళ్ళు ఒక ఆల్రెడీ దాని మీద 3 నెలలు నడుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు మార్చిలో వాళ్ళు బటన్ నొక్కితే ఇంతవరకు నిద్రపోతున్నారా? మార్చి నుంచే కదా ఎన్నికలు కూడా అమల్లో ఉంది. దాని ముందే చెయ్యాలి కదా, మార్చి ఫస్ట్ వీక్ లో చెయ్యాలి. అంటే ఇప్పుడు దీన్ని కూడా ప్రతిపక్షం ఎత్తిన వేసేయచ్చు. మీకు ఇద్దామన్నా వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు. అసలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎలా అడుగుతారండి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ వీటి ద్వారా తెచ్చిన 3,000 ప్లస్ ఏపీఎండిసి ద్వారా తెచ్చే 7,000 ఇవన్నీ కలిపి నొక్కేద్దామన్నా? వాళ్ళకేదో ఇచ్చినట్టు ఇచ్చి, అంటే ఇప్పుడు అందరికీ లబ్ధి చేకూర్చారు. కొంతమందికి అంటే ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొత్త లబ్ధిదారులను చేరుస్తున్నారండి. ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేసి
మనకి ఎవరైతే ఓటు వేస్తారో మనకు అనుకూలంగా ఉంటారో అనుకున్న వాళ్ళని లిస్ట్ లో చేరుస్తున్నారు. అట్లా కొంతమందికి ఇవి ఇచ్చేసి లబ్ధి చేకూర్చుకోవాలని ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు మొత్తం చూసినట్లయితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏంటండి, ఇప్పుడు రైతులకి నష్టపరిహారం ఏంటి, ఇప్పుడు చేయూత ఏంటి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇప్పుడు ఇవ్వడం ఏమిటి, అసలు మీరు చూస్తే అందులో ఎంత అన్యాయం అది. అంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తావు నువ్వు అంటే, మార్చ్ లో ఇవ్వాల్సింది నువ్వు ఇది మే నెల, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఉన్నప్పుడు నువ్వు ఇవ్వకూడదు. అంటే నీకు కావాలని వీళ్ళు అది ఇప్పుడు ఇవ్వరు అని తెలుసు, చూసారా మేము మీకు చెయ్యాలనుకుంటున్నాం కానీ వీళ్ళు చేయనివ్వట్లేదు, దీనికి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు, ఇట్లా డైలాగ్స్ చెప్పడానికి పనికొస్తాయి అంతే. అంతకు మించి వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు నిజంగా ఇద్దామని అనుకుని ఉంటే మార్చిలోనే ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలని లేదు. కానీ ఎన్నికల ముందు కొంతమందికైనా ఇస్తే ఓట్లు పడతాయి మనకి, అది మనం లబ్ధి చేకూర్చుకోవచ్చు అని ఒక ఆలోచన తప్ప ఇందులో ఇంకోటి కనిపించట్లేదు. మంగళవారం రోజు రిజర్వ్ బ్యాంక్ నిర్వహించినటువంటి సెక్యూరిటీ వేలంలో 3,000 కోట్ల మేర రుణం సమీకరించింది, ఆల్రెడీ రుణం తీసుకుంది. మరో 7,000 కోట్ల రూపాయలు ఏంటంటే ఏపీఎండిసి ద్వారా బాండ్ల రూపంలో సమీకరించాలని ప్రయత్నం చేసింది. కోట్ల రుణం దగ్గర మొన్న మీకు ఒక న్యూస్ వచ్చింది నిన్న. ఇప్పుడు ఈ సిఎస్ జవహర్ రెడ్డి, తర్వాత ఈ ఆర్థిక ముఖ్య కార్యదర్శి రావత్, కార్యదర్శి సత్యనారాయణ ఈ 3,000 కోట్లు ఏం చేయాలన్న విషయాన్ని కృష్ణా నదిలో ఒక పడవలో తిరుగుతూ చర్చించుకున్నారని ఒక వార్త వచ్చింది. అంటే 3,000 కోట్లు ఎలా మళ్లించాలి, ఏం చేయాలి అన్న దాని మీద. సో అది నిజమై ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పేర్లే ఇప్పుడు వచ్చాయి కాబట్టి. తర్వాత ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు ఇస్తామంటున్నారు. తర్వాత మీకు 600 కోట్లు చెల్లింపులు ఫీజు రియంబర్స్మెంటే ఉన్నాయి. ఇంకా చేయూత, ఈబీసీ నేస్తం, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకా వాళ్ళు మొత్తుకున్నదే అది, మాకు అసలు జీతాలు లేవు, మాకు రావాల్సినవి ఏవి ఇవ్వలేదని. సో అది కూడా నిజమే ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పినవి ఏవి ఆరోపణలు కాదు, అందులో వాస్తవమే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి అనేక రకాల బకాయిలు ఆగిపోయాయి. సో వీటన్నిటిని బట్టి చూస్తే వీళ్ళు ఎన్ని వేల కోట్ల అప్పులు ఇంకా ఇక్కడ ఉంచారు. రేపొద్దున ఈ ప్రభుత్వం ఎలాగ రాదు, రేపొద్దున తెలుగుదేశం కూటమి వచ్చినప్పటికీ వాళ్ళ తల మీద ఎంత భారం ఉంటుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఎన్ని వేల కోట్ల అప్పులు పెట్టారు, ఎన్ని వేల కోట్లు చెల్లింపులు చేయాలి, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి మనకి. కాబట్టి ఇది ఇంతటితో అయిపోలేదండి. వీళ్ళు ఏదో వాళ్ళ అవసరం కోసం గబగబా డబ్బులు తెచ్చి వాళ్ళకి సగం ఇచ్చేసి సగం వీళ్ళ జేబులో వేసుకుందామని చూస్తున్నారు. అంటే పోలింగ్ కి ముందు రోజు పంపకాలకు సన్నాహాలు ఎంత చేసినా ఇప్పుడు అనుమతులు లేకపోతే దొంగతనంగా ఇస్తారా? అంటే ఇది కూడా ఓటుకి నోటు కిందకే వస్తుంది. అంటే మేము మీకు ఇదేమంటారు, ఈ చేయూత ద్వారా ఇస్తున్నాము లేదా దీని ద్వారా ఇస్తున్నాం అని చెప్తూ వాళ్ళు దొంగతనంగా ఈ డబ్బు పంపిణీ చేశారనుకోండి, అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలి, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలి, డీజీపీ కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళని వదలటానికి మాత్రం వీల్లేదు. ఓకే. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 7,000 కోట్ల రుణాలకి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ కి ముందు రోజు మాత్రం పంపకాలకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించేందుకే అక్కడ కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. ఎవరంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, అలాగే కార్యదర్శి సత్యనారాయణ గారు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి ఆ అప్పులు తెచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని పథకాల రూపంలో లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.